హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవరాఖ్య పార్ట్ 19. నేనేమో రిజిగ్నేషన్ ఎలా ఇవ్వాలని తెగ ఆలోచిస్తున్నాను. ఇది వరకంటే నేను వెళ్తే మళ్ళీ కొత్త సెక్రటరీ దొరకడం కష్టం, కానీ ఇప్పుడు ధనుష్ ఉన్నాడు కదా అనుకున్నాను. కానీ ఆ మాట చెప్తే అతను ఒప్పుకుంటాడో లేదో అని ఆలోచిస్తున్న నాకు భావన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏంటి పాప ఫుల్ బిజీ అయిపోయావు అని నేను అడిగేసరికి ఆ మాట నేను అడగాలి. ఎంత వేరే దగ్గర జాబ్ చేస్తుంటే మాత్రం మరీ ఇలా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతారా ఏంటి అని అరిచింది భావన. అరే మొన్నటి వరకు వేరే ఛానల్ ఆపరేషన్ కోసం పల్లెటూరు వెళ్ళానే. అక్కడ సిగ్నల్స్ లేకపోతే నన్నేం చేయమంటావు చెప్పు. పైగా అమ్మకు కూడా పోయిన రోజు కనపడ్డానంటే మళ్ళీ వచ్చిన రోజే కనపడ్డాను తెలుసా అని నచ్చ చెప్పడానికి ట్రై చేస్తే అది కాస్త శాంతించినట్టుగా అనిపించింది. సరేలే, నీ గురించి తెలిసి కూడా నేనెంత గొంతు చించుకున్నా లాభం లేదు గాని ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేశాను తెలుసా అని అది అడగడంతో అంత స్పెషల్ ఏముందో అర్థం కాక నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది. పైగా ఉన్న బ్రెయిన్ అయిపోతుంటే ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవడానికి స్పెషల్ పవర్స్ యూజ్ చేయలేను గాని విషయం ఏంటో నువ్వే చెప్పమ్మా అన్నాను. ఏంటి వెటకారమా అని సీరియస్ గా అడిగేసరికి కాదే గుడ్డికారం. నిజంగానే ఎదుటి మనిషి చెప్పకుండా మనకి ఏ విషయం తెలియనప్పుడు తెలియదనే చెప్తాం గాని తెలుసు ఎక్స్పెక్ట్ చేస్తా గెస్ట్ చేస్తా అని ఇలాంటి పజిల్స్ విప్పే సిచ్యువేషన్ లో నేను లేను అన్నాను. నేను అంత స్పీడ్ గా మాట్లాడేసరికి దానికి ఏమన్నానో అర్థం కాగా ఇప్పుడు నువ్వు మాట్లాడింది ఏ లాంగ్వేజ్ అని అడిగింది. హా, బెంగాలీలో రంగోలి. అసలు విషయానికి రాకుండా ఇప్పుడు నా మాటలు అంతరార్థం వెతికే పని పెట్టుకుంటున్నావా అని అన్నాను కోపంగా. సరే సరే, నిన్న నాకు పెళ్లి చూపులు జరిగాయి. నీకెవరూ లేరు కదా, మరి పెళ్లి చూపులు ఎలా జరిగాయి అని నువ్వు అనుకుంటావేమో. నన్నెక్కడో చూసి నా కాబోయేవాడు వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి మా ఇంటికి తీసుకురావడంతో అక్కడే అన్ని విషయాలు ఫైనల్ అయిపోయాయి. అంతే. నేను తెగ ఆనందపడుతూ గట్టిగా అరిచి, ఇంతకీ ఆ అబ్బాయి గురించి నీ ఒపీనియన్ ఏంటి, నువ్వేమి అనుకుంటున్నావు అని అడిగాను. ఫైనల్ అయిపోయిందని చెప్పినప్పుడే అర్థం చేసుకుంటావు అనుకున్నాను గాని నీ మెషిన్ బుర్రకి అర్థం కాలేదని నాకు అర్థమైంది. అది అలా అనేసరికి ఉక్రోషంగా నా మూతి ముందుకొచ్చేసింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. మంత్లీ 2 lakhs శాలరీ. సొంతంగా అపార్ట్మెంట్ ఉంది. వాళ్ళకి తరతరాలుగా వచ్చిన ఇల్లు కూడా ఉంది. అన్నిటికీ మించి ఒకడే కొడుకు. నేనెక్కడ ఒప్పుకోనన్న భయానికి నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినంత పని చేశాడు వాళ్ళ పేరెంట్స్ ముందే. సో నాకు కాదని చెప్పడానికి ఎలాంటి రీజన్స్ కనిపించలేదు కాబట్టి ఒప్పేసుకున్నానని చెప్పింది భావన. వావ్, భలే గుడ్ న్యూస్ చెప్పావు. ఇప్పటికీ నీకంటూ ఒక ఫ్యామిలీ ఏర్పడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నాను. హ్యాపీగా ఉండడం కాదు, ఎంగేజ్మెంట్ మరొక 10 days లో ఉంటే పెళ్లి మరొక 2 నెలల్లో ఉంది. రెండిట్లో ఏదైనా సరే నీ ప్రొఫెషన్ పేరు చెప్పి ఎగ్గొట్టావంటే మాత్రం ఇక లైఫ్ లో నీ ఫేస్ చూడను అని చెప్పింది అది. తల్లి, అంత వైల్డ్ డెసిషన్ తీసుకోకు. ఎంగేజ్మెంట్ కి ఒక రోజు, పెళ్లికి ఒక రోజు రాలేనా ఏంటి అనగాని మొహం పచ్చడవుతుంది. ఒకరోజు ఏంటి ఒకరోజు, నువ్వేమైనా అందరిలాగా గెస్ట్ అనుకుంటున్నావా? పైగా నాకంటూ ఉన్న ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్ నువ్వేనే. అన్ని ఏర్పాట్లు నువ్వు చూసుకుంటావని నా కాబోయే భర్తకి గొప్పగా చెప్తే నువ్వేమో సిగ్గు లేకుండా గెస్ట్ లాగా ఆ రోజు వస్తానని చెప్తున్నావు అంది అది. నిజమే, దానికంటూ ఎవరూ లేరు, అన్నీ నేనే చూసుకోవాలి. కానీ అలా ఎందుకు గెస్ట్ లాగా వస్తానని చెప్పాను? ఓ గాడ్, మా సీఎం సార్ వల్ల నాకున్న మైండ్ కూడా పోయినట్టుంది అనుకున్నాను.
ఏంటే మాట్లాడవు చెప్పు, శాశ్వతంగా ఈ ఫ్రెండ్ కి దూరం అవ్వాలని అనుకుంటున్నావా అనగాని, అబ్బబ్బా తల మునకలు అవుతున్న పనుల వల్ల నా బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది. అందుకే అలా అన్నాను, వస్తాను అన్నాను. అది నువ్వు ఒకవేళ నాటకాలు ఆడుంటే ఇప్పటికిప్పుడే ఈ నెంబర్ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళిపోయేది అని చెప్పి కాల్ కట్ చేసింది భావన. అలా 4 రోజులు ఏదో వెళ్ళానంటే వెళ్లి వర్క్ చేసి 5వ రోజు రిజైన్ చేయాలనుకున్నాను కదా! ఎలా చెప్పాలనుకుని ఆలోచనలో పడిన నాకు భావన పెళ్లి చూపులు గుర్తొచ్చి, పెళ్లి చూపులు జరిగాయని చెప్పాలని అనుకుని వెంటనే అథర్వ కాంటాక్ట్ ఓపెన్ చేసి, సార్ నాకు పెళ్లి చూపులు జరిగాయి. వాళ్ళు ఓకే అని కూడా చెప్పారు. కాబట్టి నేనిక వర్క్‌లోకి రావడం కుదరదు. మీకు రిజిగ్నేషన్ మెయిల్ చేస్తానని చెప్పి మెసేజ్ సెండ్ చేశాను. ఆ మెసేజ్ అతను చూసుకొని వాట్ అని షాక్ అవుతున్న ఎమోజీ పెట్టాడు కానీ నేను రిప్లై ఇవ్వకుండా నా ల్యాప్టాప్ లో రిజిగ్నేషన్ టైప్ చేసి సీఎం గారి ఆఫీస్ కి సెండ్ చేశాను. ఆ తర్వాత 2 రోజులు అతని నుంచి ఎలాంటి కాల్స్ ఇంకా మెసేజ్ రాకపోవడంతో అమ్మయ్య నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినట్టేలే అనుకున్నాను. ఆ 2 రోజులు వర్క్ కి వెళ్ళిపోకుండా ఇంట్లో ఉన్నావేంటే అని అమ్మ అడిగేసరికి అక్కడ కూడా రిజైన్ చేశానని చెప్పడంతో నువ్వు జాబ్ చేసే తక్కువ రిజైన్ చేసేది ఎక్కువగా ఉంది. నీకు అంతగా ఇంట్రెస్ట్ లేకపోతే అసలు జాబ్ చేయకు, కానీ వాళ్ళ ఛానల్ని మాత్రం ప్రమాదాల్లోకి నెట్టకు అని చెప్పింది అమ్మ. నా ప్రాబ్లం నీకు చెప్తే అప్పుడు ఇల్లు కూడా కదలనివ్వవు అని అనుకుంటూ ఇంట్లో ఉన్నాను. 2వ రోజు సాయంత్రం అమ్మ ఇంటికి సరుకులు కావాలని చెప్పడంతో సూపర్ మార్కెట్ కి వెళ్లి అలాగే కాస్త నెసెసరీ థింగ్స్ ఉండడంతో షాపింగ్ మాల్ కి కూడా వెళ్ళాం. చీరలు చూస్తూ మొబైల్ అక్కడే పెట్టేసి ట్రయల్ రూమ్ లోకి వెళ్లి వచ్చి డ్రెస్సెస్ చూసుకుని బిల్ ప్యాకింగ్ అంతా అయిపోయి బిల్ కడదామని ఫోన్ పే ఓపెన్ చేయడానికి ఫోన్ వెతికేసరికి కనిపించకపోవడంతో మళ్ళీ ముందు డ్రెస్సెస్ తీసుకున్న దగ్గరికి వెళ్లేసరికి ఫోన్ అక్కడ కనిపించలేదు. వెంటనే వేరే వాళ్ళ ఫోన్ తీసుకుని నా నంబర్‌కి కాల్ చేసేసరికి, ఇది ఎవరిదో ఇద్దామని కింద కౌంటర్ దగ్గరకొచ్చానండి అంటూ మగ మనిషి గొంతు వినిపించడంతో, మీరక్కడే ఉండండి, నేనొస్తున్నానని చెప్పి కిందకి వెళ్లి అతన్ని కలిసి మొబైల్ తీసుకున్న తర్వాత అతనెళ్ళిపోయాడు. ఇంటికి తెచ్చుకున్న డ్రెస్సెస్ మొత్తం చూసుకుని అమ్మ నేను తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ రోజు నైట్ కూడా వంట వద్దని చెప్పి బిర్యానీ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసుకుని ఫుల్ గా తిని పడుకున్నాను. ఉదయాన్నే మమ్మీ కాఫీ అంటూ హాల్లోకి వచ్చేసరికి చూసావా సీఎం గారు మళ్ళీ ఎదురు తిరిగిన వాళ్ళని అడ్డు తప్పించిన విజువల్స్ అని అమ్మ చెప్పేసరికి దెబ్బకి నిద్రమత్తులో ఉన్న నా నిద్ర ఎగిరిపోవడంతో ఏంటి అన్నాను గట్టిగా అరుస్తూ. ఎందుకే అంత గట్టిగా అరుస్తున్నావు? మెల్లగా అడిగినా చెప్తాను కదా, ఒకసారి టీవీ వైపు చూడు అని నా గడ్డం పట్టుకుని టీవీ వైపు చూపించేసరికి నేను ఫోటో తీసిన పిక్చర్స్ న్యూస్ లో వేసి కథలు కథలుగా చెప్తున్నారు న్యూస్ ఛానల్ వాళ్ళు. అదేంటి నాకు మాత్రమే తెలిసిన నా మొబైల్లో ఉన్న ఫొటోస్ న్యూస్ ఛానల్ కి ఎలా వెళ్ళాయో నాకు అర్థం కాలేదు. హే దొంగ, నువ్వే పంపించి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నావా అని అనుకోకండి. నిజంగా ఆ ఫొటోస్ సంగతి నాకు తెలియదు. నా ఒళ్లంతా చెమటలు పట్టడం చూసి ఏమైందే అని మా అమ్మ కంగారుగా అంటున్నప్పుడు ఇంటి ముందు సీఎం వెహికల్ ఆగి అథర్వ కోపంగా దిగి లోపలికి రావడంతో అమ్మ టీవీలో కనిపించే వ్యక్తి ఎదురుగా వచ్చేసరికి పిక్చర్ షాక్ అయిపోతే వెంటనే నన్ను అతను 2 చేతుల్లో ఎత్తుకొని బయటకు తీసుకొచ్చి కారెక్కించాడు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.